ఈరోజు రంగా గారి గురించి మీ అందరికీ తెలుసు. ఎందుకంటే అతి తక్కువ కాలంలో అంత మంచి వ్యక్తి ఇప్పటివరకు ఎవరో చూడలేదు. రాను రాను మంచి వ్యక్తులు కరువైపోయారు కాబట్టి నేను చూస్తున్నా 2 సంవత్సరాల నుంచి దరిదాపుగా ఎక్కడ చూసినా సుమారు 200 విగ్రహాల పైన గ్రామాల్లో పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఒక మంచి వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాలి. అలాగే రాజకీయాల్లో ఎవరు నుంచున్నా, ఎవరు ఎమ్మెల్యేకి నుంచున్నా, ఎంపీకి నుంచున్నా, లేదంటే చిన్న చిన్న పదవులకు నుంచున్నా రంగా గారి ఫోటో వేసుకుని ఎందుకు వేసుకున్నారు? ఆయనలాగా ఆశయాలతో మేము పనిచేస్తామని. అలాంటి మంచి నాయకులు మనకి లేకపోవడం దురదృష్టం. అలాగే రాధాబాబు నేను కలిపి ఇద్దరు శాసనసభ్యులుగా చేశాం. మరి వారు నేను కూడా చాలా సాన్నిహిత్యంగా ఉంటాం. రాధాబాబు గారు కూడా చాలా సౌమ్యుడు. ఎవరు అడిగినా చేతికి ఎముక లేదు, సాయం చేయటం, వాళ్ళకి ఏ పని కావాలో చేయటం. ఎందుకంటే విజయవాడలో చూస్తుంటాం ఎప్పుడు చాలా బిజీగా రాష్ట్రం అంతా, తెలంగాణ కూడా తీసుకెళ్లి రాధాబాబుని మరి అక్కడ ఎక్కడ ఏ సమస్య ఉన్నా కానీ అక్కడ పెద్ద రకంగా తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాంటి వ్యక్తి మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకుని మరి రంగా గారి ఆశయాలతో పాటు రాధాబాబు కూడా మనం ఈ రాష్ట్రంలో మంచి పొజిషన్ ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం